వాట్సాప్ గైస్, నా పేరు ఆర్ఎస్వి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇలా ఉన్నారని చూస్తున్నారా? ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాం. అసలు నా పేరు మనోజ్ కుమార్. నా పేరు యువరత్న. అసలు మ్యాటర్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు మనం అసెంచర్ ఇంటర్వ్యూ ఇచ్చామని. అసెంచర్ అంటే ఒక ఐటీ కంపెనీ గైస్, మీకు తెలియకపోతే చెప్తున్నాను. ఈ వీడియో మ్యాక్సిమం బీటెక్ యువతకి మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే స్కిప్ చేసి మీరు బిగ్ బాస్ చూసుకోండి. సో అసలు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ గైస్. కొన్ని కంపెనీలు వస్తాయి, కొన్ని కంపెనీలు పోతాయి. చాలా హోప్స్ పెట్టుకుంటాం పెద్ద కంపెనీలో ప్లేస్ అవుదామని చెప్పి. బట్ ఫైనల్గా బల్క్లో వచ్చే కంపెనీస్లో మనం సెలెక్ట్ అవ్వాలని ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఆ మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోతుంది. అండ్ అలాంటి కంపెనీస్లో మనకున్నవి టీసీఎస్, అక్సెంచర్, క్యాప్జెమినీ, హెచ్సిఎల్ ఇలా వస్తాయి. మా కాలేజ్కి అయితే ప్రస్తుతానికి అక్సెంచర్ వచ్చింది. 2 months బ్యాక్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. దానికోసం 2 months వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ 500 to 600 people వెయిట్ చేసాం ఆ ఇంటర్వ్యూ కోసం, రిజల్ట్స్ కోసం. తీరా చూస్తే ఒక 3 సెలెక్ట్ అయ్యారు అంతే. 600 people రిజెక్ట్ అయిపోయారు. కొంతమంది ఏమో 17 అంటున్నారు, కొంతమంది ఏమో 3 అంటున్నారు, కొంతమంది ఏమో 30 మంది అంటున్నారు. నాకైతే ఐ థింక్ ఎవరు సెలెక్ట్ అవ్వలేదని చెప్పి నేను అనుకుంటున్నాను ఏమో. సో మీరే ఒకసారి గెస్ చేయండి. మీరు ఒక బీటెక్ స్టూడెంట్, 4 years కష్టపడి చదివారు, ఒక మంచి క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచి జాబ్ కొడదాం అనుకున్నారు. అట్ ద ఎండ్ అంత మంచి ప్యాకేజ్ వచ్చే జాబ్స్ మిస్ చేసుకున్నారు. ఈ ఒక 4 lakhs 5 lakhs వచ్చే జాబ్స్ని ట్రై చేస్తున్నారు. కష్టపడ్డారు, ఇంటర్వ్యూ ఇచ్చారు, అన్నీ అయ్యాయి. 2 months వెయిట్ చేశారు. పక్కా జాబ్ నీకు వచ్చేస్తుంది, నో డౌట్, 100% పెట్టావు అనుకునే టైంకి ఎవ్వరూ సెలెక్ట్ చేసుకోకపోతే, కాలేజ్లో ఎవరిని ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? సో అలా అనిపించింది, ఆ ఫీలింగ్ వచ్చింది మాకు ఈరోజు. సో దీని గురించి మా ఫ్రెండ్స్ని కూడా అడుగుదాం, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో. ఒపీనియన్ అంటే నేను ఒకటే చెప్పగలను. ఎందుకంటే మేమందరం ఫస్ట్ కాడి నుంచి యాక్సెంచర్ అని ప్రిపేర్ అయ్యాం. దానికే చాలా టెస్టులు కూడా రాసాం, ప్రాక్టీస్ టెస్టులు కాలేజ్ వాళ్ళే కండక్ట్ చేశారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు, మాకు బాగా యూస్ఫుల్ అవుద్దని. మేము బాగానే ఇచ్చాం ఇంటర్వ్యూ కూడా. మేమందరం బాగా ఇచ్చామని మేమందరం ఫోన్లు చేసుకుని కాన్ఫిడెన్స్గానే ఉన్నాం మేమందరం. కాకపోతే ఇవాళ క్లాస్లో కూర్చున్నప్పుడు ఒకేసారి మెయిల్ వచ్చింది. మేము చూసుకున్నాం. ఫస్ట్ 2-3 లైన్లు చూశాక థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అట్ యాక్సెంచర్ అని వచ్చింది. కొంచెం సెలెక్ట్ అయ్యాననే ఫీలింగ్ వచ్చింది. కాకపోతే కింద 2-3 లైన్లు చదివే కొద్దీ వీఆర్ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ దట్ యూ గాట్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద యాక్సెంచర్ ప్రాసెస్ అని వచ్చింది. ఇంకా చూసి షాక్ అయిపోయాం. ఏంటని అడిగితే మా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఒపీనియన్ తీసుకున్నా, వాళ్ళు కూడా రిజెక్ట్ అయ్యానని వచ్చింది. అంతే. చూశారు కదా, ఇలాగా ఒక స్టూడెంట్ వాయిస్ మీరు విన్నారు. అందరు స్టూడెంట్ మనసులో అదే ఉంది. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే ఐ థింక్ ఇట్స్ అ టెక్నికల్ గ్లిచ్. గ్లిచ్ నోరు తిరగదు అడవి మనిషిని. ఇదే ఇంకా కంపెనీ వాళ్ళు బై మిస్టేక్గా ఏదో అందరికీ అలా పంపించారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 150-200 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే కంపెనీ 3 సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. చాలామంది హోప్స్ పెట్టుకున్నారు దాని మీద. అంటే ఇప్పుడు అందరికీ ఉంటుంది మంచి ప్యాకేజ్ రావాలని, కానీ అట్లీస్ట్ జాబ్ ఈజ్ ఎ జాబ్. ఏదైనా ఒక జాబే, ఒక జాబ్ రావాలని అందరూ కోరుకుంటారు. సో హోప్స్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఆ ఫీలింగ్ అయితే ఉంది. ఇంకొక స్టూడెంట్ని అడుగుదాం, మా ఫ్రెండ్ని. అడగరా యువరత్న, చెప్పరా నీ ఒపీనియన్ ఏంటి? అక్సెంచర్ ఆఫ్టర్నూన్ రిజల్ట్ చూసిన తర్వాత ఏంటి? చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాం, ఆ రిజల్ట్స్ కోసం చాలా వెయిట్ చేసాం, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. చాలా వెయిట్ చేసి, అంత కష్టపడి, అంత ప్రాక్టీస్ చేసి, అంత ప్రిపేర్ అయ్యి, అంత ఇంటర్వ్యూ ఇచ్చింది, ఇలా రిగ్రెట్ అవుతామని అనుకోలేదు. సో వీ హోప్ అసెంచర్ విల్ రీసెండ్ ద మెయిల్. ఎస్. సో దెన్ విన్నారు కదా, అంతే ఇంకా. సో జనరల్గా ఇప్పుడు చెప్పాలంటే, ఒకసారి పట్టుకోరా, జనరల్గా ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు ఒక కంపెనీకి అప్లై చేసుకున్నాడు. సో వాడికి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. రిజల్ట్స్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అనుకుందాం. సడన్గా కంపెనీలో పడిపోతే వాడు ఏమవుతాడు? వాడు ఇలా పడిపోతాడు, అంతే కదా. సో అది జరిగింది ఈరోజు. సో
మనమైతే ఇప్పుడు మన పరిస్థితి అదే. ఒక స్టూడెంట్ గురించి కాదు, నా గురించి చెప్తున్నాను. నా చేతిలో అయితే ఒక ఆఫర్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. అంటే తెలీదు ఉందో లేదో, ఇంకా ప్రస్తుతానికైతే లేదనే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి లేదు. సో మనం ప్రస్తుతానికి జీరోలో ఉన్నాం. చూద్దాం, ఇంకా కంపెనీస్ ఉన్నాయి, ఇంకా టైం ఉంది, ఇంకా ఆన్ క్యాంపస్ కాకపోతే ఆఫ్ క్యాంపస్ ఉంది. ఏం జరుగుతుందో అది జరుగుతుంది. ఈ జీరో నుంచి మళ్ళీ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఈ పైకి వస్తాం పక్కా. కానీ కరెంట్లీ ఇదైతే వరస్ట్ ఫేజ్ అనమాట. సో ఇంకా మనమైతే జీరోలో ఉన్నాం. ఆన్ క్యాంపస్ ఉన్నాయి, ఆఫ్ క్యాంపస్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక ఆఫర్ మన చేతిలోంచి వెళ్ళిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. కానీ చెప్తున్నా కదా, దిస్ ఈజ్ వరస్ట్ ఫేజ్ అనమాట. నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ జాబ్లు వచ్చేస్తుంటాయి, నువ్వు మాత్రం ఆ జీరోలోనే ఉన్నావు. ఇంట్లోంచి పేరెంట్స్ కాల్ చేసి దొబ్బుతుంటారు, జాబ్ ఏది వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళు అడగాలి, వాళ్ళదంటూ తప్పేం లేదు. సో ఇంకా మనమైతే ఇంకా చూద్దాం, జీరోలో ఉన్నాం. ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ ఏదో ఒకటి చేసి మంచి ప్యాకేజ్తో మంచి కంపెనీలో అయితే పక్కా ప్లేస్ అవుదాం. సో అన్నీ మీకైతే షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో యా, అంతే. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ యా, అంతే, బై. మర్చిపోయాను, మన ఛానల్లో టీసీఎస్ ఇంటర్వ్యూ బ్లాగ్ కూడా చేసాం. దాన్ని ఐకార్డ్స్లో వదిలేస్తున్నాను, దాన్ని చూసి కామెంట్ చేయండి. అట్లాంటి వీడియోస్ ఇంకా కావాలి, అట్లా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా చాలామంది అడిగారు, వస్తుంది వీడియో. అట్లాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.